మీ మాటలను తలను దాల్చుమను, పితృవాక్యమును పరిపాలింతును. తాటక మరణము ప్రజాక్షేమము, ప్రజాక్షేమము క్షత్రియ ధర్మము. తాన తాటకను అంతము చేతును, మీ ఆజ్ఞను పాలించి తీరుదును అని రాముడు నారి సారించెను. వనమంతయు ప్రతిధ్వనిల్చెను. వనమున రేగిన ధ్వనులకు అదిరి రాక్షసి తాటక దిగ్భ్రమ చెంది క్రూర నేత్రముల కొర కొర దూచుచు రంపపు కోరల పటపట కొరుకుచు దిక్కుల దరగా గర్జన సేయుచు ధరణి వనకగా పదములు దట్టుచు ధ్వని వినవచ్చెడు దిక్కున పరుగిడే అతి భీకరముగా సుడిగాలి వలే. రామా చూడుము అదిగో తాటక వచ్చుచున్నదిటే మనపై దుముక. రాత్రులందు పెరుగు అసురుల బలము, అప్పుడు తాటకను ఎదిరించలేము. తాన తాటకను ప్రొద్దుండగనే అంతము చేయుము ఆలసించకనే అని రఘురాముని హెచ్చరించెముని. తాటక వదకు సమయమిదేనని మునిసైగను గమనించి రాముడు వింట బాణమును సంధించినాడు. రాముడు వదలిన వాడి బాణము తాటక గుండెను బ్రద్దలు చేసెను. క్రూర రాక్షసి నేలగూలెను ఆక్రందించుచు అసువులు భాషను. దేవేంద్రాదులు రాముని మేచిరి, విశ్వామిత్రుని ఘనముగా బొగడిరే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. తాటకలేని ఆ వనమంతయును చైత్రరథము వలె హాయిగా దోచను. కురు శిష్యులందు రేయి గడపిరి, వేకువ జామున నిద్రలేచిరి. ప్రాతకాలమున రఘురామునితో గాధేయుడు పలికె చిరునగవులతో. పురుషోత్తముడవు తగిన వాడవని సర్వాస్త్రములు నీ కొసగెదనని.